హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ సేమియా కేసరి అండి. ఇంటికి రిలేషన్స్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడు చేసేలా కాకుండా పాయసం, కేసరి, రవ కేసరి లాంటివి కాకుండా ఇలా ఒకసారి సేమియా కేసరి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా సూపర్గా ఉంటుందండి. అలాగే ప్రసాదాలకు, నైవేద్యాలకు కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందంటే ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు వేసి దొరగా వేపుకుంటున్నానండి. మీకు ఇష్టం వచ్చిన నట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చునండి. వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే 1 కప్పు సేమియా వేస్తున్నానండి. సేమియాని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. సేమియా ఎంత వేగితే మనకి ఈ కేసరి అంత టేస్టీగా వస్తుందండి. నేను ఒక సైడు కుంకుమ పువ్వు కొద్దిగా ఫుడ్ కలర్ వేసి పాలలో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, సేమియా కలర్ చేంజ్ అయ్యి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1 కప్పు సేమియాకు 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 3 యాలకులను కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఇలా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 సెకండ్స్ అయితే మనకి కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సేమియా ఉడికిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా 70% ఉడికితే మనకి సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్గా పొడిపొడలాడుతూ ఉంటుందండి. చూడండి, ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. ఇలా ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా బాగా కలుపుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫుడ్ కలర్ అలాగే కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను వేసి బాగా కలుపుకుంటున్నానండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు ద్రాక్షని కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలాగే కొద్దిగా చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం పడితేనే ఈ కేసరి టేస్ట్ అనేది మరింత రుచి పెరుగుతుందండి. ఇలా కలిపిన తర్వాత దించి పక్కన పెట్టేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చునండి. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా మనకి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.